మనం పూజ చేసే వినాయకుడు 9 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదంట. అది పూజ ఫలితం ఉండదని నేను రీసెంట్ గా చదివాను అనమాట. అందుకే మేము ఎప్పుడు చిన్నదే తీసుకుంటాం వినాయకుడు. వీడియోలో చూపిస్తే వినాయకుడి గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వినాయక చవితి వస్తుంది అంటే చాలు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హడావిడిగానే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సందడి చేస్తారనమాట ఈ వినాయక చవితికి. ఎందుకంటే వాళ్ళు ఏంది అసలు ఏది అవ్వదన్నమాట. ఏంటో ఇవన్నీ కొంటున్నాను కానీ అసలు మనసు ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఇక్కడ అన్ని మామిడి కొమ్మలు, వెలక్కాయలు, చెరుకు ముక్కలు, నారింజకాయలు, కమలాకాయలు ఇలా ఒకటా రెండా ఈ పత్తిర్లు కూడా అన్ని దొరుకుతాయి. ఇక్కడ ప్రతిదీ గడ్డి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. కొంటున్నాను కానీ అసలు మనసు యాక్సెప్ట్ చెయ్యట్లేదు అనమాట. ఎందుకురా ఇవన్నీ ఎంత రేటు ఇక్కడ అని అనిపిస్తుంది. ఫ్రీగా దొరికినప్పుడు దాని విలువ తెలియదు కదా మనకి. సో ఇప్పుడు మనీ పెట్టుకుంటుంటే తెలుస్తుంది అనమాట. ఏది ఏమైనా సరే వినాయక చవితి వచ్చిందంటే ఈ పత్తిర్లు, కాయలు, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళది డిమాండ్. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్తే అంతే. అలాగే ఫ్రెష్ గా ఒక తాతయ్య గడ్డి తెచ్చి అమ్ముతున్నారనమాట. అది 20 రూపీస్ అంట. పోనీలే బాగుంది కదని చెప్పి కొన్నాము. వేరే దగ్గర అడిగితే ఆవిడ ఎండిపోయిన గడ్డి 50 రూపీస్ చెప్పింది. అరే ఎందుకురా బాబు అని అనిపించింది అనమాట. అది ఆవిడకే ఇచ్చేసి వేరే దగ్గర కొనుక్కున్నాము. ఇక్కడ ఒక వింత ఏంటంటే ఈ గాజువాక్ లో ఏ చిన్న అకేషన్ అయినా అది అమావాస్య పున్నమి అయినా సరే చాలా హడావిడి ఉంటది అనమాట. అసలు ఖాళీ ఉండదు, అంత బాగా చేస్తారు ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి మన వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు చాలా అంటే చాలా బాగా నచ్చేసారు నాకు. అంత పెద్ద వినాయకుడు మేము ఎప్పుడు పెట్టం కాబట్టి తీసుకోలేదు. లేకపోతే నా కళ్ళన్నీ ఆ వినాయకుడి చుట్టూనే తిరిగాయి. ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడు ఎప్పుడు 9 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదట. సో నేను రీసెంట్ గా ఎక్కడో చదివాను అనమాట. అందుకే ఎప్పుడు మేము చిన్నది మట్టి వినాయకుడినే తీసుకుంటాము. కానీ ఈ పెద్ద వినాయకుడి చుట్టూ తిరిగాను అనమాట. సో మా చిన్నత్తయ్య వాళ్ళు ఇక్కడ వీడియోలు చూపిస్తున్న వినాయకుడిని తీసుకున్నారు. అది కూడా చాలా బాగా నచ్చింది. చిన్నగా బుజ్జిగా భలే ఉంది, ఎక్కువ కలర్స్ లేకుండా. ఎలాగోకలాగా షాప్ అవుని ఈ వినాయకుడిని ఒకసారి ఎత్తుకోవచ్చా అని చెప్పేసి పట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇంటికి తెచ్చుకుని ఉంచుకుందామా అన్నంత నచ్చింది అనమాట. మట్టి వినాయకుడు చాలా బాగున్నారు, క్యూట్ గా. అంటే ఎక్కువ కలర్స్ లేకుండా ఉంది కదా, మేబీ అందుకేమో. అక్కడ ఉన్న వాటిలో చాలా బాగా నచ్చేసింది నాకు. ఇంకా వినాయకుడిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసాం అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అసలే ఇంకా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయని ఫాస్ట్ గా వచ్చేసాము అక్కడ నుంచి. డిమాండ్ అంతా ఈ మామిడాకుల దగ్గరే ఉంది. ఎందుకంటే రెండు ఆకులు 20 రూపీస్ అంట. మరి దారుణంగా ఇచ్చింది. అందులోనే ఆకులు కూడా బాగాలేదు. సో తీసుకోమంటే తీసుకుని 2 ఆకులు 20 రూపీస్ ఆవిడకి ఇచ్చి వచ్చాము. ఏం చేస్తాం తప్పదు. అండ్ నెక్స్ట్ డిమాండ్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నమాట. వినాయకుడికి కంపల్సరీగా ఫ్రూట్స్ పెడతాం కాబట్టి ఏ ఫ్రూట్ అయినా సరే సింగిల్ ఫ్రూట్ 50 రూపీస్ కంటే తక్కువ లేదు. మా ఇంటి దగ్గరలో ఈ కలర్ఫుల్ వినాయకులను పెట్టారనమాట. ఈ ముందు వరుసలో ఉన్న వినాయకుడు చాలా అంటే చాలా బాగా నచ్చేసారు. చూస్తున్న కొద్ది డిఫరెంట్ మోడల్స్ ఉన్నారు అనమాట. ఈ వినాయకులు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు అనుకుంటాను. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు అంటే గ్రీన్ కలర్ లో ఆకులు, మామిడి కొమ్మలు ఇలాంటివి ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. సో మన సిటీస్ లో అవన్నీ దొరకడం కష్టం కాబట్టి ఏదైనా బ్యాక్ డ్రాప్ తీసుకుంటే బాగుందని అనిపించింది. సో నేను అది రీసెంట్ గా తీసుకున్నాను అనమాట. అది సెట్ చేయడానికి నేను మా అత్తయ్య నాన్న తిప్పలు పడ్డాము. ఏదో ఒకలాగా అత్త కోడలు సర్దాం కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా బెటర్ గా ఏదైనా చేస్తే బాగుందని అనిపించింది. ఒక పక్క పూజకు టైం అయిపోతుంది, అలాగే ఇదేమో సెట్ అవ్వట్లేదు, ఏం చేయాలరా బాబు అన్నట్టు ఆలోచించి మొత్తానికి ఏదో ఒకలాగా ఫైనల్ గా సెట్ చేసేసాం అనమాట నీట్ గా. ఆర్ది అంటే చాలా వరకు బియ్యం పిండితో చేస్తారు కదా, కానీ అత్తయ్య వేరేలా చేస్తారు డిఫరెంట్ గా బియ్యంతోనే. కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట నాకు తెలిసినంత వరకు అయితే. అందుకే వీడియో చిన్నగా షూట్ చేశాను. ఏం లేదు, ముందుగా ఎసరు పెట్టేసి వాటర్ తో అది మరిగిన తర్వాత మనకి టేస్ట్ కి తగ్గట్టుగా బెల్లం వేసిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బియ్యం ముందు రోజే నానబెట్టేసుకుని ఉంచేస్తారు. ఇది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంటే కొంచెం నూకగా ఉండేటట్టుగా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆరదిలోని. మన బజ్జగనపేకి ఉండ్రాళ్ళు, తాలికలు అంటే చాలా ఇష్టం కాబట్టి అత్తయ్య ముందుగానే బియ్యం పిండి ఉడకపెట్టేసి ఉంచారనమాట. అవి చిన్నగా తాలికలు, ఉండ్రాళ్ళు చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆరదిలో కొంచెం పెసరపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా ఉడకపెట్టేసుకుని ఈ బెల్లం వాటర్ మరుగుతున్న దానిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. మనం స్లోగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే ఉండలుగా అయిపోయి ఆరదంతా పాడైపోతుంది. సో
స్లోగా వేస్తూ కలుపుతూ ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే ఈ ఆరిదిలో వేయడానికి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా మిక్సీ పట్టేసుకుని ఆరిదిలో వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి పాలు ఉంటాయి కదా, అవి కూడా ముందుగా మరగపెట్టేసుకుని ఈ ఆరిదిలో స్లోగా స్టవ్ ఆఫ్ చేసుకుని వేయాలి, లేదంటే ఆ బెల్లం వేసాం కాబట్టి ఇరిగిపోతుంది అనమాట. స్టవ్ మీద ఉండగానే పాలు వేసాము అంటే మనం బెల్లం ఆర్ది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత పాలు వేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న ఈ తాలికలు చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, ఆరిదిలో వేసేసుకుని కలిపేసుకుంటే పర్ఫెక్ట్ గా ఆరిది అయితే రెడీ అయిపోద్ది. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి వినాయకుడికి పెట్టడానికి అత్తయ్య ఏదో చేశారనమాట. శనగపప్పు ఉడకపెట్టేసి ఈ తాలికలు చేయడానికి బియ్యం పిండి ఉడకపెట్టారు కదా, దానిలో వేసి నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం పూర్ణం అందులో వేసి దానిపైన కొంచెం బియ్యం పిండి వేసి ఇలా ఉండ్రాలుగా చుట్టేశారు వినాయకుడికి. అదొక స్వీట్ ఇష్టం కాబట్టి పెడదాం అన్నట్టుగా. వినాయక చవితి రోజు మనం ప్రసాదాలు ఏమైనా సరే ఆయిల్ లేకుండానే చేయాలంట. అందుకే ఇలా బియ్యం పిండితోనే ఆవిరి పట్టి కానీ లేదా నెయ్యితో కానీ చేసి ఒక 4-5 ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి పూజకి స్టార్ట్ చేయాలి అంటే పాలవెల్లి రెడీ చేయాలి కాబట్టి సో మేమైతే పాలవెల్లి రెడీ చేసేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న పనులన్నీ మావైతే, ఇంక ఇప్పటి నుంచి అసలైన పని అత్తయ్యదనమాట. పూజ చేసే విధానం అంతా అత్తయ్య కాబట్టి ఇంక అత్తయ్య చూసుకుంటారు ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా. వినాయకుడిని కొంచెం బియ్యం వేసి బియ్యం మీద కూర్చోపెట్టాలంట, మామూలుగా కూర్చోపెట్టకూడదంట. సో ఆ విషయం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. వినాయకుడి దగ్గర కావాల్సినవన్నీ అత్తయ్యకి ఇచ్చేస్తే అత్తయ్య అవన్నీ సర్దేసుకుని పూజకు రెడీ చేసేస్తున్నారు. మాకు తెలిసినంత వరకు మా ఇంట్లో ఎప్పుడు మట్టి వినాయకుడినే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. అది కూడా వినాయకుడు పెద్ద విగ్రహం కాకుండా చిన్న బొమ్మ, అంటే 9 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదంట. అది పూజ చేసే విధానంలో ఒక పార్ట్ అన్నమాట, గుర్తు పెట్టుకోండి అందరూ. ఈ కలర్ఫుల్ వినాయకులు చూడడానికి చాలా బాగుంటాయి, కానీ మన పొల్యూషన్ ఇంకా ప్లాస్టిక్ ఇవే ఎక్కువైపోయి అంటే ఈ వినాయక చవితి రోజు కూడా కలర్ఫుల్ వినాయకుని పెట్టి ఇంకా మనం పాడు చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అందరు రెడీ అయిపోయి పూజ కూర్చున్నాము. మెయిన్ గా వినాయక చవితి అంటే పిల్లలు బుక్స్ పెడుతూ ఉంటాం కదా, చిన్నప్పుడు మేము కూడా అంతే, మా బుక్స్ అంటే మా బుక్స్ అని చెప్పేసి పూజలో పెట్టుకుని భలే ఉండేవి ఆ రోజులు. ఇక్కడ అత్తయ్య బుక్స్ కి పసుపు రాస్తూ ఉంటే అదే మాట్లాడుకుని నవ్వుకున్నాం అనమాట. ఆ రోజులు బాగుండేవి. పిల్లల బుక్స్ కూడా పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఎన్నిసార్లు పూజ చేసినా నాకు కొత్తే, వినండి మీరు కూడా. పూజ చేసే ముందు చేతిలో వాటర్ వేసి అది మనం తాగిన తర్వాత చేయి కడుగుతాం కదా, కానీ నేను ఏం చేస్తానో వినండి. తాగు. సో అది మ్యాటర్ అన్నమాట. ఇంకెన్నిసార్లు చేసినా నీకు కొత్తేనా అని చెప్పేసి అత్తయ్య 2 అక్షింతలు వేసేసారు పూజ స్టార్ట్ చేసే ముందు. అది ఎప్పుడు కామనే మాకు. ఇంట్లో వాళ్ళందరము అలా వాటర్ తీసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ అత్తయ్యకి కూడా మేము ఇచ్చామన్నమాట. భలే అనిపించింది ఆ మూమెంట్. మనకి ఒక రోజు వచ్చిందన్నంత ఫీల్ వచ్చిందనమాట నాకైతే. మన ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితే. ఎందుకంటే అందరూ ఉంటాం ఇంట్లో, అందరూ పాల్గొంటాము ఈ పూజలో. లేట్ చేయకుండా మా పూజ ఎలా చేసామో చూసేయండి. శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి ఓం మగజాననం పద్మాకరం గజాననం మహేశ్వరం అనేకదంతం ఏకదంతం ఏకదంతం విస్మహే ప్రాతం స్మరామి గణనాద ఓం గం గణపతాయ నమః ఓం గం గణాధిపతయే నమః ఓం గం గణపతాయ నమః ఓం గం గణాధిపతయే నమః. అదే మన గోత్రనామాలు చెప్పుకొని ఎవరి పేరు అది అయ్యింది వినాయకుడి మీద. ఇద్దరు గోత్రం నామ దేశ కృష్ణ నామ దేశ సురేష్ నామ దేశ కృష్ణ నామ దేశ వెంకటేష్ నామ దేశ పూజిత నామ దేశ శక్తి సహస్ర నామ దేశ. అందరి చేతికి అక్షింతలు ఇచ్చి ఎవరి పేరు చదువుకుని వాళ్ళ అక్షింతలు వేయండి అని చెప్పారు. కానీ ఇక్కడ బొమ్మరీళ్ళు అత్తమ్మ అనమాట. శుక్లం భరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి ఓం మగజాననం పద్మాకరం గజాననం మహేశ్వరం అనేకదంతం ఏకదంతం ఏకదంతం విస్మహే ప్రాతం స్మరామి గణనాద ఓం గం గణపతాయ నమః ఓం వరసిద్ధి వినాయకాయ నమః ఓం వరసిద్ధి వినాయకాయ నమః ఓం వరసిద్ధి వినాయకాయ నమః ఓం గం గణపతాయ నమః ఓం గం గణాధిపతయే నమః ఓం గజానాయ నమః ఓం గణపతాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విష్ణురాజాయ నమః విష్ణురాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైత్రవాయ నమః ఓం ద్రిముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం శ్రుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదాయ నమః ఓం సుఖనిదాయ నమః ఓం సురాధ్యాక్షాయ నమః సురక్షాయ నమః ఓం మహాగణపతాయ నమః
ఓం మన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబరాయ నమః, ఓం లంబో జటదాయ నమః, ఓం హైగ్రీవాయ నమః, ఓం మహాగణపతాయ నమః, ఓం మన్యాయ నమః, ఓం హేరంబరాయ నమః, ఓం లంబ జటారాయ నమః, ఓం హైగ్రీవాయ నమః, ఓం మహాధారాయ నమః, ఓం మదత్తాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రినే నమః, ఓం మంగళ స్వరాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రథమమాయ నమః, ఓం పజ్ఞాయ నమః, ఓం విష్ణుకర్తాయ నమః, ఓం విశ్వనేత్రాయ నమః, విరర్పరాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వక్తాయనే నమః, ఓం శృంగారినే నమః, ఓం అశ్రిత వస్తలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శ్రీకారికరిణే నమః, ఓం సస్వితాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలుతీతాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పుష్టాయ నమః, ఓం పుష్కర హరిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్ర పూజాయ నమః. వినాయక క్రద శ్రీ మండలాకలండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలముగా పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జాతుల వలన సిరి సంపదలను పోగొట్టుకొని భార్యతో నలుగురు తమ్ములతో కలిసి వనవాసం చేయించి ఒకనాడు సైన్యకారణ్యములకు వెళ్ళాడు. అక్కడ సౌన్యకాది ఋషి ప్రాముఖ్యులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్నాడు. సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహనాలను రాజ్యాధికారములన్నిటికీ పోగొట్టుకున్నాం. ఈ కష్టములన్నిటి గడిచి మా రాజ్య వైభవములను మరలా మాకు లభించడం గాను ఏ విధమైన సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా శ్రీపుత్రికి వినాయక వ్రతం చేయి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజు ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసియగు పరమ శివుని సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్య, విజయ, వైభవాల, పుత్ర ప్రాత్రములకు వంశాభివృద్ధి పొంది అన్ని కోరికలు తీరేవారే సకల శుభ సౌఖ్యములు పొందిన వారు అటువంటి పర్వతాన్ని చెప్పవలసిందని కోరాడు. ఆయుషార్థములు సిద్ధిప్రదమైన వినాయక వ్రతం ఒకటి ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించండి. ఆ రోజు ప్రాతకాలం లేచి స్నానం చేసి తమ శక్తి కొలది బంగారంతో గాను, వెండితో గాను, కనీసము మట్టితో గాను విఘ్నేశ్వర బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఒడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్ణయించి అష్టాదర్శి పద్మాసనం అర్పించి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధ అక్షరాలతో పుష్ప పత్రాలతో పూజించి ధూప దీపాలు వెలగ నేరేడ చెరుకు మొదలగు ఫలములను ప్రత్యక్షముగా బంధుజనములతో కలిసి నూనె ఉపయోగించుకున్న నేతతో చేసిన వివిధ భక్ష భోజనాలతో భోజనం చేయాలి. మరునాడు స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని అనంతరము గుణమ పూజను చేసి యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో ప్రతిష్ఠిల పరచాలి. ఈ విధముగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి. ఈ విధముగా సన్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించారా. గణేశ మంత్రం పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుని వాకిట నుంచి ఎవరు లోనకి రానివ్వద్దని తమ అలంకారం పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదు అంటూ ఉగ్రుడై తన శూలంతో బాలుని శిరస్సు చేసి లోనికి ఎగినాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. ఎలాగైనా బాలుని బ్రతికించమని శివుడిని వేడుకుంది. శివుడు చిందించి వెంటనే తన వద్దనున్న గజాసురుడు శిరస్సును తన బాలుని ముండంలోకి అతికించాడు. ఆ బాలుని బ్రతికించి గజాసురుడి శిరస్సు శాశ్వత త్రిలోక పూజనే కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడితో గజాసురుడై త్రిలోక పూజుడితో దక్కించుకున్నాడు. ఆ తర్వాత శివపార్వతుడు కుమారస్వామి జన్మించాడు. గణపతి ముందు పూజ చేయాలి. ఇప్పుడు ఇరువురికి పోటీ పెట్టి మీలో ఎవరు ముల్లోకాలకు పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చిదిరా వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని కుమారస్వామి వేగంగా సులువుగా సాగి వెళ్ళాడు. గమనించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్ తమ్ముడైన పేషణాజిత్తుడితో వాడు ఆ మణిని పొదిగిన హారాన్ని తానే ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతన్ని వధించి ఆ మణినొక్క మాంసాఖండములు భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే బల్లొకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని వచ్చి కుమార్తె అయిన ఆయన జాంబవతికి ఇచ్చాడు. కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తుడు ఒక పుకారు లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మి పూజ అంతా అయిన తర్వాత అందరం గరిక గడ్డి, పువ్వులు, ఇంకా మారేడు పత్రి వినాయకుడికి వేసి దండం పెట్టుకున్నాం అన్నమాట. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ వినాయక చవితి చేసేసుకున్నాం మేము. మా పూజ అయితే అయిపోయింది.
మీలో ఎంతమందికి హారతి ఇస్తూ గంట కొట్టడం వచ్చో కింద కామెంట్ చేయండి. ఒకేసారి 2 పనులు అయితే నేనైతే చేయలేను. అందుకే ముందు హారతి ఇచ్చేసి నేను పూజ చేస్తే గనక తర్వాత గంట కొడతాను. నాకైతే 2 ఒకేసారి చేయడం రాదు. నా గంట కొట్టిన సంగతి పక్కన పెడితే ఇంక వినాయకుడికి మనం గుంజీలు తీస్తే చాలా మంచిదంట. అందుకే ఎప్పుడు వినాయకుడి గుడికి వెళ్ళినా సరే గుంజీలు తీయండి మీరు కూడా. మనం తెలిసి తెలియక తప్పు ఏమైనా చేస్తుంటే అవి పోతాయంట. ఇంక ఇంట్లో వాళ్ళందరూ అక్షింతలు వేసుకుని అత్తయ్య మామయ్య వాళ్ళకి దండం పెట్టుకున్నాము. సో ఫైనల్ గా అన్ని అయిపోయిన తర్వాత నేను మా అత్తయ్య మా పూజీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అది చిన్నగా షూట్ చేసి వీడియో పెట్టాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో బూస్ట్ అప్